టుడే we will talk about how to receive the Holy Spirit. పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలా, ఎందుకు కొందరు పొందుకోలేరు. How to receive the Holy Spirit. So I'm reading a book called God of the Impossible. Excellent book undi. Okay. So I'm reading that book. It is very powerful. Excellent undi. Nijanga very powerful. It is changing my prayer life. It is wonderful. Andaram kuda మరి యోహాను సువార్త 7వ అధ్యాయం, జాన్ చాప్టర్ 7. అంటే మీరు సంతోషంగా ఉన్నారా లేదా? జాగ్రత్తగా గమనించండి. కరెంటు పోగానే దయ్యము 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 దయ్యం అంటారు. యేసునామం జయం జయం అలాంటివి ఏం చేయొద్దు. కరెంటు ఉన్నా లేకున్నా దేవుని స్తుతించాలా. ఆమేన్. అందుకే ఫస్ట్ పాట ఏ పాట అని చెప్పినారు తిమోతికి? దేవుని స్తుతించుడు అన్నారు. కానీ తిమోతి ఏం పాట పాడిండు? అది ఓకే. ఎందుకంటే మనం ఏంటంటే కష్టాలు రాగానే దయ్యం అంటాం, కరెంటు పోతే దయ్యం అంటాం. అవసరం లేదు. హలో, ఇట్స్ నాట్ దాట్. దేవుడు పౌలు స్త్రీలలాగా దేవుడు వెతక చూస్తాడనమాట, కరెంట్ లేకపోయినా స్తుతిస్తారా లేదా అని. కానీ ఒక మాట చెప్పాలా, కరెంట్ లేనప్పుడు మీరు గట్టిగా వాడతారు. నిజంగా ఎంత మంచిగా ఉంటుంది మీరు వాడతారు. ప్రేయర్ అన్నా ఇంకా గట్టిగా ప్రేయర్ చేయాలా. హల్లెలూయా. ఓకే, జాన్ చాప్టర్ 7 verse 37 to 39. 7వ అధ్యాయము 37 నుంచి 39 వర్షం చదువుదాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసుక్రీస్తు వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఎందుకు మనం దీని గురించి ఎందుకు తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ గురించి ఎందుకు కొందరు పొందుకోవట్లేదు పరిశుద్ధాత్మను, అవసరమా, పరిశుద్ధాత్మను ఎప్పుడు భాషల్లో కానీ ఎప్పుడు మాట్లాడాలా. ఓకే, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. ఈ సర్మన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడాలనుకుంటున్నారో, భాషలతో మాట్లాడాలనుకుంటున్నారో, సర్వీస్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాం మీ గురించి. నంబర్ 1, బైబిల్లో వాళ్ళు ఎందుకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, వై పీపుల్ ఆర్ నాట్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏం రాయబడిందంటే, లెట్స్ గో టు వర్స్ 38. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు. లేఖనములు చెప్పినట్లు అంటే పీపుల్ హూ డు నాట్ బిలీవ్ జీసస్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. ఎందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడతలేదంటే యేసుక్రీస్తు వారిని లేఖనము చెప్పున వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి. యు ఆర్ నాట్ బిలీవింగ్ జీసస్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. స్క్రిప్చర్లో ఏం రాయబడి ఉంది? దేవుడు శరీరధారి అయ్యింది అని రాయబడి ఉన్నది. మీరు అది నమ్మితే పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. కానీ కొందరు ఏం నమ్ముతారంటే యేసయ్య అన్ని దేవుళ్ళు ఒక దేవుడు, ఆయన మత స్థాపికుడు, మత నాయకుడు. మీరు కొందరు మీలో ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వారు మన ప్రార్థనకు జవాబిచ్చే ముందు వాళ్ళ అమ్మగారితో మాట్లాడుకుంటారు, వాళ్ళ మమ్మీతో డిస్కస్ చేశారని మీరు అనుకుంటారు. ఆన్లైన్లో వినవాలనుకుండొచ్చు. నాకు తెలుసు కొందరు చర్చికి వచ్చి చేతుల పైకెత్తి దశంభాగం ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్తారు చెన్నైకి. మొక్కులు ఏమంటారు, మొక్కుబడులు చేసుకొని ఇట్లా నీజ్ మీద వెళ్తారు. మన క్రియల చేత పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేము. యేసుక్రీస్తు వారిని జాగ్రత్తగా గమనించండి, లేఖనము అనుసారము మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ పైకి వస్తాడు. Somebody shout amen. That is very important. Do you know Jesus according to the scriptures? ఏమనుంది? లేఖనము చెప్పినట్లు. అంటే నేను యేసయ్యను నమ్ముతాను కానీ నేను మూడు నమ్మకాలు కూడా నమ్ముతాను. యేసయ్యను నమ్ముతాను కానీ పున్నమామాస్ నమ్ముతాను. యేసయ్యను నమ్ముతా అలా కాదు, కుదరదు. నేను ఏదో ఈ రోజు మంచిగా కాదనుకుంటున్నా, అలా కాదు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు వారు కన్యకు జన్మించి, యేసయ్య మన పాపాల నిమిత్తం మరణించి 3వ దినాన లేచి, ఆమేన్, మరలా యేసయ్య జీసస్ ascended and he is seated at the right hand of the Father అని నమ్మితే పరిశుద్ధాత్మ చేత నింపబడతాము. కానీ ఏమైపోయిందంటే లేఖనానుసారము పరిశుద్ధాత్మ దేవుడు ఒక గిఫ్ట్ అని మర్చిపోయి మన పరిశుద్ధముగా ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని చాలామంది అనుకుంటారు. నమ్మితే లేఖనము ప్రకారం నమ్మితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. Somebody shout amen. చూడండి, రక్షణ పరిశుద్ధాత్మ ద్వారా పొందుతాం కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలని దేవుని ఆశ.
ఆమేన్. ఎక్కడ కూడా బాప్టిజం ఏమంటారు సెషన్ లేకుండే. మీకు చూపిస్తాను వాక్యంలో. వాళ్ళు వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. లేఖనము చెప్పినట్లు మీరు నమ్మితే, ఇఫ్ యూ బిలీవ్ జీసస్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, ఆయన రాజులకు రాజు, ఆయనే మార్గము సత్యము జీవము, లేఖనము చెప్పినట్లు నమ్మితే పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఒక మాట చెప్తాను, డిఫరెన్స్ చెప్తాను. చాలామంది మన సంఘంలో కానీ బయట కానీ యాంకర్చిఫ్, ఒక దైవజనుడు ప్రార్థన చేసిన యాంకర్చిఫ్ని దేవునిలాగా నమ్ముతారు. కొందరు నూనెను నమ్ముతారు. జాగ్రత్తగా గమనించండి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు ఒక యాంకర్చిఫ్ కోసం ప్రార్థన చేసి ఎవరికైనా ఇస్తే, మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, వాళ్ళు స్వస్థత పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యాంకర్చిఫ్లో లేడు, కానీ పరిశుద్ధాత్మ ఇంపార్టేషన్ ఆ యాంకర్చిఫ్లో ఉన్నది. పరిశుద్ధాత్మ ప్రభావము ఆ యాంకర్చిఫ్ మీద ఉన్నది. అలాగే జాగ్రత్తగా గమనించండి, కొన్ని సంవత్సరాల క్రితము మేము ఒక ఇంట్లో ప్యారెట్ ఉండే. వాళ్ళు అన్నారు, పాస్టర్ మా ఇంటికి రావాలా, మా ఇంట్లో మాట్లాడే ప్యారెట్ ఉంది అన్నారు. మా ఇంట్లో కొరికే ప్యారెట్ ఉండే. వి హ్యాడ్ అ ప్యారెట్ మెనీ ఇయర్స్ అగో. ఈకో దాని పేరు. ఈరోజు పేరు వచ్చిందని ఈకో. అందరూ చెప్పండి ఈకో. ఈకో పని ఏంటంటే అన్ని కొరికే పడేస్తున్నాయి ఇంట్లో ఈకో. అయితే వాళ్ళ ఇంట్లో ప్యారెట్ పేరు నాకు తెలియదు. వాళ్ళ ఇంటికి ప్యారెట్ వెళ్తే, యెహోవా నాకు కాపరి, నాకు లేము కలగదంటుంది ప్యారెట్. అక్కడ ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో షందేరా బారీ ఖారా భాష, అది కూడా భాషల్లో మాట్లాడుతుంది. భాషల్లో మాట్లాడినంత మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఆ తెలుగులో మాట్లాడినంత మాత్రము ప్యారెట్ భారతీయుడు అయిపోతాడా? మాట్లాడండి. అలాగే మీరు పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతున్నారంటే మీలో పరిశుద్ధాత్మ నిజంగా ఉన్నాడా లేదా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సమ్ పీపుల్ can pray in Holy Spirit just because they have the impartation. They may not be filled with the Holy Spirit. అభిషేకం ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ వారు ఒక వ్యక్తి అయి ఉన్నారు. So when you know Jesus according to the scriptures, you will be filled with the Holy Spirit. కానీ ఇంపార్టేషన్ ఉండొచ్చు. పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాను, నేను కూడా చెల్లి అద్భుతాలు చేయవచ్చు. ఎస్, అద్భుతాలు చేస్తుండొచ్చు, చేయగలుగుతారు ఖచ్చితంగా. It's not the Holy Spirit inside you, it's the impartation. అర్థమవుతుందా? ఒక మాట చెప్తాను, సాతాను అభిషేకించబడి ఉన్నాడా లేదా? లూసిఫర్ ఏమున్నది? యు ఆర్ అనాయింటెడ్ చెరూబ్ అని ఉంది. ఆయన అభిషేకించబడ్డాడు, కానీ ఆయన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఎక్సలెంట్. అంటే కొందరు పైన అభిషేకం ఉండొచ్చు, కొన్ని వస్తువుల పైన అభిషేకం ఉండొచ్చు, కానీ వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని గ్యారంటీయా? అంతెందుకు సేవ, అందుకే అంటున్నాను, సేవ చేసేటప్పుడు, అషరింగ్ చేసేటప్పుడు, మరి ప్రేయర్ డిపార్ట్మెంట్లో ఉన్న, వర్షిప్ టీంలో ఉన్న, బీ ప్రే అండ్ నో దట్ బిలీవ్ Jesus according to scripture and have a relationship with the Holy Spirit. ఉట్టి ఆదివారము ప్రీచింగ్ చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, సండే రోజే పరిశుద్ధాత్మ అవసరము అని కాదు. ప్రతిరోజు అనుదినము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరము. So just because somebody is praying in tongues doesn't mean they have the Holy Spirit inside them. లేఖనము చెప్పినట్లు నమ్మితే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు. అందుకే యాంకర్చిఫ్ని వర్షిప్ చేయొద్దు. యాంకర్చిఫ్ గుడ్, లెట్ యాంకర్చిఫ్లో పవర్ ఉంది. పౌలు ఏం చేశాడు? ఆ యాంకర్చిఫ్ ఇస్తే ఆ యాంకర్చిఫ్ ద్వారా అనేకులు స్వస్థపరచబడ్డారు. బట్ దే డిడ్ నాట్ వర్షిప్ ద యాంకర్చిఫ్. ఆయిల్ని వర్షిప్ చేయలేదు వాళ్ళు. ఉన్నారండి ఇక్కడ. ఇంపార్టేషన్ మీన్స్ రబ్బింగ్, అంతే. జీసస్, ఒక మాట చెప్తాను, ద హోలీ స్పిరిట్ ఈజ్ ది ఏంజల్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. రైట్ దిస్ డౌన్. పరిశుద్ధాత్మ దేవుడు ఆర్ పరిశుద్ధాత్మ దేవుడు, ఇట్స్ అన్ ఏంజల్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. Jesus is on the earth through the Holy Spirit. Come on. ఎందుకే యేసేమన్, నేను వెళ్తాను, I will send somebody like me అన్నారు యేసయ్య. అవునా కాదా? సో ఈరోజు తండ్రి యొక్క సన్నిధి మనం అనుభవిస్తున్నామంటే ఎవరి ద్వారా? వినిపిస్తలేదండి గట్టిగా.
ఆ పరిశుద్ధాత్మ చేత ఆయనతో రిలేషన్షిప్లో ఉండాలా. Don't limit Holy Spirit God only to tongues. Oh, Shandere labari kara laba పరిశుద్ధాత్ముడా రబ రబ రబ. Know him as a person. Can somebody shout, know him as a person? పరిశుద్ధాత్మ ఒక గాలి కాదు, ఒక పౌరము కాదు, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం చూద్దామండి. లేఖనము చెప్పినట్లు మీరు నమ్మితే, ఆయన యేసయ్య లేఖనము చెప్పినట్లు నేను నమ్ముతున్నాను, ఆయన ఏమై ఉన్నాడు, then you will be filled with the Holy Spirit. Acts chapter 10 verse 43 and 44. పేతురు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కొర్నేలి ఇంట్లో, వాళ్ళందరూ అన్యులు, వాళ్ళ ఇంట్లో బోధిస్తుండగా ఓకే పేతురు ఏమన్నా చూద్దామండి. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం. లేఖంలో ఏం రాయబడిందో, ప్రవక్తలందు ఏం రాయబడిందో, పేతురు ఆ వాక్యం బోధిస్తుండగా పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. Somebody shout hallelujah. అంటే వాళ్ళు ఏ రోజైతే రక్షింపబడ్డారో వాక్యము నిమిత్తము, యేసయ్య వాక్యము అనుసారంగా వాళ్ళు యేసుక్రీస్తుని తెలుసుకొని నమ్మారు, ఆ రోజే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి భాషలతో మాట్లాడారు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? అందుకనే చెప్తున్నాను, వాక్యానుసారం యేసుక్రీస్తుని తెలుసుకోండి. Why am I not filled with the Holy Spirit? ఎక్కడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో outward sign is tongues, but only don't limit your relationship with Holy Spirit only to tongues. Love him, adore him. పరిశుద్ధాత్మ దేవా, మీరు నాతో ఉన్నావు తండ్రి, నన్ను నడిపించేవాడవు నీవే తండ్రి. హల్లెలూయా. Holy Spirit lead me. Can somebody shout amen? Hallelujah. Holy Spirit is not a dove. He is a person. Amen. పరిశుద్ధాత్మకి ఇంకో పేరు ఉంది, మీకు తెలుసా పరిశుద్ధాత్మ పేరు? You want to know the name of the Holy Spirit? I'll take you. Let's go now the second. Let's read verse 37. Second problem. ఫస్ట్ ఏంటి? వాక్యానుసారం తెలియదు. భాషలు ఆగిపోయాయి, పరిశుద్ధాత్మ దేవుడు ఆగిపోయాడు, ఇవన్నీ లేవు. అందుకనే ఆ డౌట్ ఉంది కాబట్టి యేసే నమ్ముతా, కానీ ఇవన్నీ నమ్మను. అందుకే they are not filled with the Holy Spirit. Number 2, John 7:37. పరిశుద్ధాత్మతో నింపబడాలంటే రెండో విషయం, ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల. Number 2, thirsty. They are not thirsty. వాళ్ళు దప్పిక లేరు పరిశుద్ధాత్మ గురించి. ఎప్పుడు ఏం తెలుసా బాధ? ఫ్రైడే వస్తే నా జీవితంలో ఏమవుతుంది అద్భుతము, సాటర్డే వస్తే నా చర్చ్కి వస్తే నా అద్భుతం ఏమవుతుంది, సండే ఏ అద్భుతం వస్తుంది, ఎప్పుడు వర్డ్ రిలీజ్ అవుతుంది, మంచిదే, బట్ దప్పిక లేదు వాళ్ళలో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ థర్స్ట్? ఇక్కడ థర్స్ట్ అన్న మాటకి అర్థం ఏంటో రాయండి. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. అ పెయిన్ఫుల్ agony that someone has concerning a desire. Painful agony someone has concerning a desire. వాళ్ళ ఆశను బట్టి పెయిన్ఫుల్ agony ఉంది, నాకు ఇది కావాలా అని బాధ ఉన్నది వాళ్ళకి, అంటే నొప్పి ఉన్నది. I want to be filled with the, అది లేదు. That's why they are not filled with the Holy Spirit. You can't know Jesus without the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యేసుక్రీస్తు వారిని మనము తెలుసుకోలేము. You cannot know the word, but still you may know the word. వాక్యము తెలుసు, కానీ పరిశుద్ధాత్మ లేకపోతే రిలేషన్షిప్ ఉండదు. అపోస్తుల కార్యము 19వ అధ్యాయంకి వెళ్దామండి. Acts chapter 19. There are people who knew the word. అంతెందుకు, కొన్ని సంఘాలకు వెళ్ళండి, వాక్యము తెలుసు, but are they filled with the Holy Spirit? Do they speak in tongues? Do they have a relationship with the Holy Spirit? No. Let's read. Keep reading. Verse 1 and 2. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి. కొందరు శిష్యులు ఉన్నారు అక్కడ, ఆ శిష్యులు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి శిష్యులు. పౌలు వాళ్ళు కలిసినప్పుడు ఏమన్నారు చూడండి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. అంటే ఏంటి? వాళ్ళు యేసే అని నమ్మారు, కానీ వాళ్ళు ఏం లేదు, ఏం పొందుకోలేదు. అంటే they didn't have a desire to know Holy Spirit.
They didn't have a desire. Okay, యేసయ్య చాలు. But what is more? Is there anything more? వాళ్ళు నిజంగా లేఖనము చెప్పినట్లు విన్నట్లయితే యోవేలు గ్రంథంలో రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు అందరిపైన వస్తాడు అని యోవేలు గ్రంథంలో రాయబడి ఉంది. సో దే డిడ్ నాట్ నో జీసస్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. నెంబర్ 2, దే డింట్ హ్యావ్ అ డిజైర్. నేర్పించే వాళ్ళకి డిజైర్ లేకుండే, దప్పిక లేకుండే, వినే వాళ్ళకి దప్పిక లేకుండే. అందుకే చూడండి, డిడ్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ వెన్ యూ బిలీవ్? సో దే సెడ్ వీ హ్యావ్ నాట్ సో మచ్. అంటే యూ హర్డ్, విన్నావు కానీ ఎక్కువ వినలే. ఎలా ఉంది బ్రదర్ తెలుగులో అది? వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. ఇంగ్లీష్లో, తెలుగులో అసలు వినలేదు వాళ్ళు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మం బట్టియే అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనకవచ్చు అని అందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పాను, మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. ఇక్కడ వాళ్ళు శిష్యులై ఉన్నారా? యేసయ్య శిష్యులై ఉన్నారా? శిష్యులు అంటే వాక్యం ప్రకటిస్తున్నారా? కమ్ ఆన్, yes or no? వాక్యాన్ని నమ్ముతున్నారా? ఎస్. బట్ డిడ్ దే హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ ద హోలీ స్పిరిట్? నో. అంటే వాక్యము తెలిసిన, వాక్యము బోధించగలరు కానీ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ నాట్ థర్స్టీ ఫర్ ద ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వర్స్ 6 చూడండి ఏం రాయబడిందో. శిష్యుల పైన పౌలు ఏం చేశాడు? when they heard this, verse 6, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టారు. సరే, ఎనీ టైమ్ ద హోలీ స్పిరిట్ కేమ్, దే వే ఫిల్డ్. అయితే జాగ్రత్తగా గమనించండి. పాస్టర్ గారు, నేను ఆల్రెడీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను, షుడ్ ఐ థర్స్ట్ అగైన్? నో. ఎవరైతే పరిశుద్ధాత్మ పొందలేదో వాళ్ళు దప్పిగా ఉండాలా. ఎవరైతే ఆల్రెడీ పొంది ఉన్నారో యూ డోంట్ హ్యావ్ టు బీ థర్స్టీ. బికాస్ బైబిల్లో జాగ్రత్తగా గమనించండి, 2 అంతుల అభిషేకం అని రాయబడి ఉంది ఎక్కడన్నా? కమాన్, డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ అని రాయబడి ఉందా? నిజంగా? ఎస్ ఆర్ నో? ఎక్కడ? నో. గివ్ మీ డబుల్ పోర్షన్ అనాయింటింగ్ లేదు, గివ్ మీ ద డబుల్ పోర్షన్ అని ఉంది. ఆఫ్ యువర్ స్పిరిట్ అన్నాడు, క్యాపిటల్ ఎస్ లేదు, స్మాల్ స్పిరిట్. అంటే ఏంటి? యాటిట్యూడ్. వాట్ దీపక్ సెడ్ ఇస్ వాట్ మెనీ పీపుల్ సే. 2 అంతుల ఆత్మ అన్నాడు, అభిషేకం అని లేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, నేను కొత్తగా నమ్మినప్పుడు బాప్తిజం ఏదైతే నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ లేదు, ఆయన ఒక్కటే. కానీ నా రిలేషన్షిప్ ఇంక్రీజ్ అవుతుంది. Why am I sharing this? It's important to build our relationship with the Holy Spirit. Because పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే ఈ వాక్యాన్ని నెరవేర్చే వ్యక్తి ఈ భూమి పైన పరిశుద్ధాత్మ దేవుడే. సో వీ మస్ట్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ హోలీ స్పిరిట్. ప్రేయింగ్ ఇన్ టంగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే దేవుడి నుంచి ఇన్ఫర్మేషన్ మనం పొందుకుంటాము. Somebody shout amen. That's why baptism in the Holy Spirit is important. మీరు ఆల్రెడీ దప్పిక అయి ఉండి పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నారంటే జాగ్రత్తగా గమనించండి. డూ యూ రియలీ బిలీవ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? నంబర్ 1. If you are filled with the Holy Spirit, you will desire for God's word. You will desire for a relationship with God more and more. Can somebody shout amen? అమ్మా ఇంకా వాక్యమా, అబ్బా ఎప్పుడైపోతుంది. You will not sit like that. You want more. Amen. ఫస్ట్ ప్రాబ్లం ఏంటండి? లేఖనం అనుసారంగా యేసుక్రీస్తుని తెలుసుకోలేదు. రెండో ప్రాబ్లం ఏంటి? దే ఆర్ నాట్ థర్స్టీ. దేవుడు బలవంతం చేసే దేవుడే కాదు. Can somebody shout amen? Hallelujah. The other name for the Holy Spirit, పరిశుద్ధాత్మ ఇంకొక పేరు ఏంటి అంటే the glory of the Father. Let's go to Romans 6:4. Relationship with the Holy Spirit is important. Please understand. Romans 6:4, రోమీయులకు రాసిన పత్రిక 6:4 పరిశుద్ధాత్మ పేరు చూడండి ఏం రాయబడిందో. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెను, తండ్రి మహిమ వలన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం వలన therefore we were buried with him through into death, and that just as Christ was raised from the dead by the
గ్లోరీ ఆఫ్ ద ఫాదర్ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. యేసయ్య ఎలా పునరుద్ధానమయ్యారు? కమాన్, గట్టిగా మరొకసారి. గ్లోరీ ఆఫ్ ద ఫాదర్. హూ ఇస్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్? పరిశుద్ధాత్మ ద్వారానే పునరుద్ధానమయ్యారు యేసయ్య. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ ద్వారానే యేసయ్య ఏమయ్యారు? ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యలో ఉండేనా? ఒక మాట చెప్తాను. I have the same spirit that made Jesus a success. Come on. I have the same spirit that made a, come on, మరి గట్టిగా చెప్పండి మరొకసారి. Come on, loudly. 1 2 3. I have the same spirit that made Jesus a, okay. ఎవరు పునరుద్ధానం చేశారు యేసయ్యని? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరై ఉన్నారు? పరిశుద్ధాత్మ is also the Father. Okay, the Father raised up Jesus. లేదు, the Holy Spirit raised up Jesus. అంటే the Father is in the Holy Spirit, the Holy Spirit is in Jesus, and Jesus is in the Father. Our relationship is important. ఏ ఆత్మ పునరుద్ధానం చేసి? పరిశుద్ధాత్మ దేవుడు. సో అందుకనే రిలేషన్షిప్ టుడే ఐ క్యాన్ హ్యావ్ అ రిలేషన్షిప్ బికాజ్ ఈజ్ అ పర్సన్. ఈజ్ నాట్ అ స్మోక్. ఏదో నూనె కాదు ఆయన, ఏదో హ్యాంకర్చీఫ్ కాదు, ఆయన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఫ్రైడే ఇమోషన్స్ గురించి మాట్లాడాను. టుడే ఐ వాజ్ ప్రేయింగ్, లార్డ్ లెట్ మై ఇమోషన్స్ మ్యాచ్ విత్ యువర్ ఇమోషన్స్. ఈరోజు కరెంట్ లేదు కదా. కరెంట్ ఎందుకు లేదంటే మన తప్పే లేదు. ఎలక్ట్రిసిటీ బిల్స్ రెగ్యులర్గా కడతాం మనం. కింద వాళ్ళు కరెంట్ బిల్లు కట్టట్లేదు. సో బిల్డింగ్ మొత్తం తీసేశాడు ఆయన. నేను మేమేం తప్పు చేయలేదు. we have been paying. Hello, if I want I could have get angry. Hello sir, ఇట్లనే సార్, ఆయన ఎవరో తెలియదు, ఆయన గవర్నమెంట్లో పనిచేస్తాడు, లైన్స్ మెన్, ఐ డోంట్ నో. I don't want my emotions to be angry, right? Can there are times we can get angry and curse. యేసయ్య చెప్పించాడు. yes or no? We can do it, but that is ఆ కర్స్ దేనికి? మనిషిని కాదు, అక్కడ పనిచేస్తున్న దురాత్మ శక్తులను. కానీ ఒక మాట చెప్తాను, every time you worship, listen to me very carefully. Who is the glory of the Father? Come on, gatiga. So the glory, whenever you are filled with the Holy Spirit, you have the glory of the Father. So utti manamu shandara bari karala badega ఆగిపోయాం లేదు. తండ్రి మహిమ మనలో ఉన్నది. ఆ మహిమ అందరికీ కనిపియును గాక. So you have the same spirit that మృతుల్లో ఉన్న యేసయ్యని పునరుద్ధానం చేసే ఆత్మ మనలో ఉన్నది. Come on, ఉట్టి భాషలకే పరిమితం చేయకండి. Don't limit him. He is the glory of the Father. Amen. Holy Spirit is the greatest expression of the glory of God. Holy Spirit brings the presence of the Father on the earth. ఎంత ఇంపార్టెంట్ తెలుసా ఈ వ్యక్తి? పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి యొక్క సన్నిధి మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే. Amen. So if you are already filled, build your relationship. Amen. మూడో విషయం, ఎందుకు వాళ్ళు పొందుకోరు? నంబర్ 3, వాళ్ళు విల్లింగ్నెస్ లేదు. నంబర్ 1 ఏంటండి? వాక్యానుసారము తెలుసుకోలేదు. రెండవది, ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్త వినండి. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే ఆయన జాకెట్ వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. వెనకాల ఎవరో ముట్టినట్టుండే అంట ఆయనకి. కోట్ తీసి పెట్టాడంట. అలా కోట్ తీసి వెనకాల దేవదూత పాదం ఉందంట ఇట్లా వెనకాల. నమ్మట్లేదు. చూసారా మీరు? నమ్మరు అవన్నీ. Because this is too much for us. I am telling you, when you have relationship with the Holy Spirit God, anything is possible. 4 గంటలకు లేపుతాడు ఆయన, లేచి ప్రేయర్ చేయ అంటాడు. I'm telling you, ఆ రిలేషన్షిప్ కావాలా? ఆ దేనికి? అప్పుడు ఏమవుతుందంటే, you will be praying for somebody that you don't even know.
There are men of God who are in the same place, two places at the same time. Superman. చూశారు ఎవరైనా? You are Superman. You. I'm telling you, దేవుడు మనలో ఉన్నాడు. ఒక మాట చూద్దామా? Let's go quickly. 1 Corinthians. Hope I find this for you. Can somebody shout amen? Hallelujah. Okay, let me get this verse for you and then get just going. Are you learning something? There we go. 1 Corinthians chapter 3 verse 1. 1 Corinthians 3:1. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చేను. పౌలు ఏమంటున్నాడు? I could not speak to you like spiritual people. Okay? అంటే దేవదూతలు గొప్ప మాట్లాడలేకపోతున్నాం. మీతో ఎలా మాట్లాడాల్సి వస్తుంది? పసిపిల్లలాగా. అప్పటిలో ఎందుకు? బికాజ్ యు ఆర్ కార్నల్, రైట్? ఇది సండే రోజు చెప్తాను దీని గురించి. వర్స్ 2. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీ శరీరము మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? మనుష్య రీతిగా నడుచుకుని. చూడండి, for you are still carnal, for where there are envy, strife, divisions among you, you are not carnal and behaving like mere men. అంటే మీరు అలా బిహేవ్ చేస్తే సాధారణమైన జనముల్లాగా ఉంటారు అంటున్నాడు. లేకపోతే దేవుని పోలి దేవునిలాగా దేవుని విషయంలో దేవుని శక్తిలో మీరు నడవబడతారు. కానీ ఇవన్నీ ఉంటే యూ విల్ బీ జస్ట్ లైక్ ఆర్డినరీ పీపుల్. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? అంటే వెన్ యూ రీడ్ డిఫరెంట్ బుక్స్, ఐఎమ్ టెలింగ్ యూ, అజూజా స్ట్రీట్ రివైవల్ 1906, అజూజా స్ట్రీట్, కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్లో ఒక రివైవల్ అయింది. ఎన్ని సంవత్సరాలు అయిందంటే అన్ని సంవత్సరాలు అయింది. పెన్సికోలా అని ఒక ప్లేస్లో రివైవల్ అయింది. పెన్సికోలా అని ఒక ప్లేస్లో రివైవల్ అయితే ఆ సర్వీస్ కిల్ ప్యాట్రిక్ అని పాస్టర్ గారు ప్రార్థన చేసినారు. ప్రభువా రివైవల్ ఉండును గాక, రివైవల్ ఉండును గాక, రివైవల్. అయితే స్టీవ్ హిల్ అని ఒక పాస్టర్ వచ్చాడు. ఆ రోజు ప్రార్థన చేస్తుంటే భర్తలు భార్యలను బయట వదిలేసి వెళ్ళిపోతారు. చర్చ్ స్టార్ట్ అయ్యే ముందు. ఆ రోజు సర్వీస్ అయితేనే ఉంది, వర్షిప్ నడుస్తూనే ఉంది. బయట భర్త డ్రాప్ చేసి పోపు దవ్వట్లేదు, లోపలికి వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఓ నాకు యేసయ్య కావాలంటున్నారు. వాక్యము లేదు, ఏం లేదు. దే వర్ జస్ట్ వర్షిపింగ్ జీసస్. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాజ్ సో పవర్ఫుల్. అక్కడ సబ్మరైన్ వుడ్తో, ఓకే, స్టీల్తో పోడియం ఉండే. వర్షిప్ చేస్తుంటే 2 ముక్కలు అయిపోయింది. Such powerful anointing and the power of the Holy Spirit. గొప్ప రివైవల్ అయ్యాయి. ఐఎమ్ టెలింగ్ యూ. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, స్మిత్ విగిల్స్వర్త్ ఇంట్లో ప్రార్థన చేస్తే పక్కనున్న వారు ఏం కంప్లైంట్ చేస్తారంటే, పొగ వస్తుందండి, మీ ఇంట్లో పొగ వస్తుంది. పొగ కాదు, దేవుని మహిమ. ఐఎమ్ టెలింగ్ యూ, దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ రిలేషన్షిప్ విత్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్ అని చదవడమే కాకుండా మన జీవితంలో మనం ఇవన్నీ అనుభవించును గాక. ఆమేన్. లెట్స్ గో. నంబర్ 3 చూడండి, హోలీ స్పిరిట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్. ఓకే, లెట్స్ లుక్ ఎట్ అనదర్ నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యోహాను సువార్త 14వ అధ్యాయం. లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ద, మీరు తెలుగులో చదవండి బ్రదర్, 26వ వచనం. ఐ విల్ రీడ్ ఇట్ ఇన్ ద యాంప్లిఫైడ్ క్లాసిక్. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఎవరి నామంలో పంపిస్తారు? తండ్రి. ఎవరి నామంలో పరిశుద్ధాత్మను పంపిస్తారు? యేసే నామంలో. పరిశుద్ధాత్మ ఇంకొక నామం ఏంటి చెప్పండి? యేసయ్య. సో అందుకే జాగ్రత్తగా గమనించాను, వర్షిప్ లీడర్స్, ఎక్కడైతే యేసు క్రీస్తుని ఘనపరుస్తామో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు. ఎనీవేర్ యు గ్లోరిఫై జీసస్. యేసు పాటలు పాడండి,
దుఃఖ పాటలు పాడకండి. Wherever Jesus is exalted, the Holy Spirit God is there. Amen. అందుకే అది దయ్యం 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 అనదు, మనకు అటెన్షన్ ఇవ్వదు. సర్వీస్ స్టార్ట్ కాగానే అపవాది క్రియలు బంధిస్తున్నాను అనగానే కథ చూసావా, నా పేరు తీయండి, వీళ్ళు సర్వీసే స్టార్ట్ చేయరబ్బా అంటారు. ప్రార్థనలో నా గురించి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాలా అని జ్ఞాపకం, యేసుని జ్ఞాపకం చేసుకుంటారా లేదా, కానీ యేసు నామములో సాతాను పేరు అయితే రావాలా, నువ్వు ఖుషి అయిపోతాడు. పట్టించుకోవద్దు. Come on, amen. So where Jesus is glorified, who is there? అందుకని గ్లోరిఫై జీసస్. ఇంట్లో ఉన్నప్పుడు గ్లోరిఫై జీసస్. ఓ జీసస్, యు ఆర్ హియర్, థ్యాంక్ యూ లార్డ్, యేసయ్యా నీకే వందన అనండి. యు విల్ సెన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేర్, and you will sense the presence of the Father, the glory of the Father. Glorify Jesus. Glorify Jesus. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, యేసయ్యా నీకు స్తోత్రము. ఏం లేదు, జస్ట్ అట్ వన్ టైం జీసస్ క్రైస్ట్, హల్లెలూయా, జీసస్ వి థ్యాంక్ యూ, జీసస్ ఐ థ్యాంక్ యూ, జస్ట్ సే జీసస్, యు సీ హౌ ఇట్ విల్ బి. గ్లోరిఫై జీసస్. యేసుని మహిమపరిచే పాటలు పాడండి, చూడండి ఎంత బాగుంటుంది. యు విల్ సెన్స్ ది అనాయింటింగ్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ ఏమన్నా నా నామములో అంటే పరిశుద్ధాత్మకి ఒక నామం ఏంటి? యేసుక్రీస్తు. బట్ ద కంఫర్టర్, చూడండి, కౌన్సిలర్, హెల్పర్, ఇంటర్సెసర్, అడ్వకేట్, స్ట్రెంగ్థనర్, స్టాండ్ బై. ఆయన మన స్టాండ్ బై, మనను బలపరచువాడు ఆయన. కెన్ ఐ హ్యావ్ యాంప్లిఫైడ్? ఓకే. ద హోలీ స్పిరిట్ హూమ్ ద ఫాదర్ విల్ సెండ్ ఇన్ మై ప్లేస్. యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుడిని యేసుక్రీస్తు ప్లేస్లో పంపించాడు. అంటే జాగ్రత్తగా గమనించండి, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఒకే ప్లేస్లో ఉండగలుగుతుండే. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య అన్ని చోటుల్లో, అన్ని సర్వీసెస్లో, అన్ని ప్లేసెస్లో అందరు దేవుని బిడ్డలతో ఉంటాడు. ఇన్ మై ప్లేస్ టు రిప్రజెంట్ హూమ్? జీసస్. అండ్ యాక్ట్ ఆన్ మై బిహాఫ్. యేసయ్య బిహాఫ్లో పరిశుద్ధాత్మ దేవుడు యాక్ట్ చేస్తాడు. He will teach you all things. అందుకనే జాగ్రత్తగా గమనించండి. And will cause you to recall. Somebody shout recall. Remind అని చెప్పండి. ఈ వాక్యము హృదయంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేపిస్తాడు. ఈ వాక్యము లేకపోతే ఏం జ్ఞాపకం చేపిస్తాడు? యేసయ్య దురందరా, ఛాంపియనా, కమాన్. అందుకే టైం దొరికినప్పుడల్లా వాక్యం వేసుకుంటా ఉండాలి లోపల. ప్రాబ్లం రాగానే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. మనకేం తెలుసా? కొన్నే వచ్చు. యెహోవా కాపరి, నాకు కొన్నే వచ్చు. జస్ట్ టేక్. నేను ఒకటే మాట చెప్తాను, ఒక చాప్టర్ చదవడం మంచిదే. ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ వర్స్ ఏంటో రోజంతా నెమరు వేయాల. వాట్ ఈస్ దట్ వర్స్? థింక్ అబౌట్ దట్ వర్స్. ఓ ఐ ప్రైజ్ యు లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్. జస్ట్ థింక్ అబౌట్ దట్ వర్స్. ఐఎమ్ టెలింగ్, ఒక్క హృదయంలో సెటిల్ అయింది అనుకోండి, ఐఎమ్ టెలింగ్ యూ, ఎప్పుడైతే కష్టాలు ఉంటుందో పరిశుద్ధాత్మ దేవునికి తెలిసి ఏ వాక్యముతో మనం ఎంకరేజ్. అందుకే ఏమన్నా, టు రిమైండ్ యూ ఆఫ్, బ్రింగ్ టు యువర్ రిమెంబరెన్స్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్. ఆయన ఏమైతే చెప్పాడో యేసయ్య మనకు, మన హృదయంలో వాక్యము పెడితే కరెక్ట్ టైంకి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు, జ్ఞాపకము చేస్తాడు. See, the name of the Holy Spirit is Jesus. Holy Spirit is the glory of the, you have the glory of the Father. Can somebody shout amen? Holy Spirit responds in the name of Jesus. పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ అంటే రెస్పాండ్ చేయడు. ఇప్పుడు ఎవరైనా మన ఆంటీ అంటే తిరిగి చూస్తారా? అక్క అంటే చెప్పు అంటారు, ఆంటీ అంటే అంటారు. కిషన్ అంకుల్ అంకుల్ అన్నాడు, ఏమని పిలవమంటావు? ఏం పిలవాలన్నా? ఏం అన్నాను అన్న. The Holy Spirit does not respond if you call him Holy Spirit. He will respond when you call him Jesus. అందుకనే సర్వీస్లో ఎప్పుడైనా హోలీ స్పిరిట్ అని గట్టిగా కేకలు వేయమంటామా? జీసస్ అని చెప్పమంటామా? ఎవరైనా ఎప్పుడైనా హోలీ స్పిరిట్ అని గట్టిగా 1 2 3 అని చేస్తామా? నో. If you don't have Holy Spirit, you don't have Jesus. Clear? ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలా. మీరు ఆల్రెడీ పొంది ఉన్నారైతే ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టేషన్, ఇట్ ఈస్ ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయితే జాగ్రత్తగా గమనించండి,
పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినప్పుడు పుట్టి ఇక్కడే ఉంటాడా? చెప్పండి. ఈజ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. ఈజ్ ఇన్ యువర్ ఫింగర్, ఈజ్ ఇన్ యువర్ హెయిర్, ఈజ్ ఇన్ యువర్ హెయిర్ ఫాలికల్స్, ఈజ్ ఇన్ యువర్ ఫీట్, ఈజ్ ఇన్ యువర్ నెయిల్స్. ఆమేన్. ద అనాయింటింగ్ ఈజ్ ఇన్సైడ్ యూ. ఎక్కడ చేయబెట్టినా దేవుడు స్వస్థతను తీసుకొస్తాడు. మీ మీద మీరు చేయబెట్టుకొని ప్రార్థన చేసినా స్వస్థతలు అవుతాయి. ఆమేన్. సో ద హోలీ స్పిరిట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ వన్ ప్లేస్, ఈజ్ ఇన్సైడ్ యూ. రెండు విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే పొందలేదో వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే పొంది ఉన్నారో మీకు చెప్తున్నాను. యూ హ్యావ్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్. సో ప్రేయర్ చేసి, కొన్నిసార్లు ప్రేయర్ చేయొద్దు, స్పీక్ చేయాలి. ద స్పిరిట్ దట్ మేడ్ జీసస్ అ సక్సెస్ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ మీ. హల్లెలూయా. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వారిని ఒక సక్సెస్ చేసిందో ఆ ఆత్మ నాలో ఉన్నది. ఐ విల్ ఆల్సో బి అ సక్సెస్ ఇన్ జీసస్ నేమ్. ఐ హ్యావ్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్ ఇన్సైడ్ ఆఫ్. ఇలా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా రాజా. సైలెన్స్. అందరు వెయిట్ చేస్తూ ఉంటారు, నీకే ఘనత. నో, సమ్ టైమ్స్ స్పీక్. ఎస్, దేర్ ఆర్ టైమ్స్ అలా ప్రార్థన చేయాలా, బట్ దేర్ ఆర్ సమ్ టైమ్స్ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, వి థ్యాంక్ యూ. ద స్పిరిట్ దట్ రేజ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ మీ. హల్లెలూయా. ప్రభువా, మరణం నుంచి లేపిన ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత నా జీవితంలో కూడా మరణించింది ప్రతిదీ పునరుద్ధానం అవును గాక యేసు నామములో. Every dead follicles come to life in Jesus name. You can also pray like that. That's the power. Okay, Prabha. In Jesus name I thank you. In Jesus name I thank you. I have a relationship with the Holy Spirit. Build your relationship. ఒక రోజు రాదు ఇది. You have to listen to him. Somebody shout amen. Because the Holy Spirit is in you, are saturated by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడి ఉన్నారు. If you believe Jesus. లేదంటే we will pray for you today. But I want you to worship Jesus with all your heart, and you will sense the power of the Holy Spirit. Can somebody shout amen? Number 1, ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోరు? లేఖనం అనుసారంగా వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మట్లేదు. రెండోది, దప్పిక లేదు, ఆశ లేదు. ఈరోజు సంఘానికి ఎంతమంది వస్తారని దప్పికతో వాక్యం కోసం? వెరీ ఫ్యూ, బీయింగ్ వెరీ ఆనెస్ట్ యూ. నెంబర్ 3, దే ఆర్ నాట్ విల్లింగ్. ఎందుకంటే పాత టీచింగ్ ఉండిపోయాయి, లోపల ఇంకి ఉన్నాయి, టీచింగ్స్ ఉన్నాయి. దట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్రేక్. But let me tell you, if you are already filled with the Holy Spirit, God bless you. But if you are filled with the Holy Spirit, ధైర్యంగా భాషలో మాట్లాడగలిగితే మాట్లాడండి.